చలో గైస్, మనమైతే ఈరోజు ఎర్రగడ్డ మార్కెట్ కి అయితే వచ్చేసినాము, సండే మార్కెట్ కి. సో ఒకసారి కంప్లీట్ గా ఒకసారి అయితే మనము చూసేసుకుందాము. లెట్స్ గో గైస్. సో చూడండి గైస్, మనకైతే జాకెట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. చాలా తక్కువ ప్రైస్ లో 200 అంట, 200, 150. సో అన్ని ఇట్లనే ఉన్నాయి. సో చాలా తక్కువ. సో ఒకసారి ఎర్రగడ్డ మార్కెట్ కి ఒకసారి ట్రై చేయండి గైస్. మళ్ళీ ఇవైతే మన క్వాలిటీ అయితే మనం చెప్పలేము, ఎందుకంటే అంత 200 పెడుతున్నాం అంటే అంతే క్వాలిటీ మీద వస్తుంది. సో చూడండి గైస్, 250 షార్ట్స్ అంట, ఫిక్స్డ్ రేట్ అంట. ఇంకా మనకి ఇక్కడ వస్తే ఇంట్లో కుకింగ్ సామాన్లు అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. కడాయిలు కానీ, మళ్ళీ రోళ్ళు కానీ చాలా తక్కువకైతే మనకి ఇక్కడ దొరుకుతుంది. చూడండి గైస్, ఇంకా అయితే ముంగట్కైతే వెళ్దాము మనము. ఇంకా చాలా దూరం ఉంది, ఒక 3 కిలోమీటర్స్, మేబీ 3 కిలోమీటర్స్ ఆర్ 1.5 కిలోమీటర్. మనకి అంత మార్కెట్ అయితే చాలా పెద్దగా ఉంది. హైదరాబాద్ లో ద బిగ్గెస్ట్ మార్కెట్ అని చెప్పవచ్చు మనము. సో గైస్, ఇక్కడ మనకైతే టూల్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ప్రైజెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి ఇవి కూడా. సో చూడండి, ఇది వచ్చేసి మనకి కట్టర్ కూడా అవైలబుల్ గా ఉంది. సో మొత్తం ఓవరాల్ గా అయితే మనకి చూసుకుంటే కనుక తక్కువనే, ఇలాంటివి అయితే తీసుకోవచ్చు ఇక్కడికి వచ్చి. తక్కువ ధరలు అయితే మనకి ఇదే బెస్ట్, ఈ మార్కెటే బెస్ట్, ఎర్రగడ్డ మార్కెట్ కి. సో మనకి హైదరాబాద్ లో ఉన్న మెట్రో స్టేషన్ ఉంటుంది, ఎర్రగడ్డ మెట్రో స్టేషన్. దాని పక్క గల్లీలోనే ఉంటుంది ఇది మార్కెట్ మొత్తము. ఇంకా అయితే టూల్స్ కూడా అవైలబుల్ గా మనకి చాలా అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడ. చూడండి గైస్, మొత్తం సెకండ్ హ్యాండ్ ఇవి కూడా దొరుకుతున్నాయి. మొత్తం అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చిరో కానీ మామూలుగా అయితే లేదు ఇక్కడైతే. ఇక్కడ చూసానంటే ఆఫర్ అంట, బట్టలు అయితే బాగున్నాయి. బట్ట అయితే క్వాలిటీ అయితే లేదు, ఒకసారి అయితే ట్రై చేయండి. మనకు చెప్తున్నా కదా, సో మనకి 100 రూపాయలకి 2 అంట. సో మనకి 200 పెడితే అదే బట్టలు అయితే మనకి దొరుకుతాయి. చూడండి మామ, 1 డే ఆఫర్ అంటున్నాడు, మొత్తం కొట్టున్నాడు. 1 డే ఆఫర్ అని చెప్పేసి 100 రూపాయకి 2 అని అంటున్నాడు. సో ఒకసారి అయితే వచ్చి ట్రై చేయండి మామ. ఎర్రగడ్డ మెట్రో పక్కన గల్లీలోనే ఉంటుంది. ఇక్కడైతే మనకి సైకిల్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. చూడండి గైస్, చిన్న పిల్లల సైకిల్స్ కూడా ఉన్నాయి. సో అడుగుదాం ఒకసారి, రేట్ అడుగుదాం, ఎంత ఉందా ఏందనేది కథగా తెలుసుకుందాం. అన్న ఎంత అన్న ఎంత? 3000 అంట. 3000 కూడా ఉన్నాయి. 2000 చిన్నపిల్లలు అయితే 1000 రూపాయలకు కూడా దొరుకుతున్నాయి, చిన్న సైకిల్స్. బాబా, మా అన్న అయితే ఈ ఎండలు అయితే బాగా కష్టపడుతున్నాడు. అమ్మనికి నన్ను కూడా వచ్చి కొంటలేడు. చూడండి గైస్, సో బెల్ట్లు, షూస్లు, అబ్బా బాబా. ఇదిగోండి మొత్తం అయితే, ఇగో చూడండి విజువల్ అయితే మొత్తం చూడండి, ఎర్రగడ్డ మార్కెట్. ఇంకా లోపలికి అయితే వెళ్దాం మనము. మామ, యూట్యూబర్స్ కి అయితే మంచి ప్లేస్ ఇది, ఎందుకంటే మనకి యూట్యూబ్ కి కావాల్సిన అన్ని అయితే ఐటమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. చూసుకోండి ఒకసారి, మొత్తము ట్రైపాడ్స్ కానీ చాలా అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి. వచ్చేయండి మా, ఇక్కడైతే బాగా అరుస్తున్నాడు, ఆఫర్ అనుకుంటా. 150 బ్రాండెడ్ వాళ్ళ 150 అంట. ట్రై అయితే చేయండి. ఇదే ఈ షాప్ లోనే. మమ్మ చూస్తే కనుక మనకి ఇంకా రుద్రాక్షలు అయితే ఉన్నాయి ఇక్కడ. ఏవో స్టోన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడ, కాకపోతే అన్ని డమ్మిలాగా ఉన్నాయి. అయితే మరి మీ ఇష్టము. చూసుకోండి మాయా, ఎర్రగడ్డ మార్కెట్. చలో ఇంకా అయితే లోపలికి అయితే వెళ్దాము మనము. ఇంకేమున్నాయో చూసుకుందాం ఒకసారి. మామ, కాయిన్స్ లవర్స్, ఇక్కడైతే మనకి చాలా పాత కాలపు కాయిన్స్ అయితే ఉన్నాయి. చూడండి, సో తెలియదు కానీ మొత్తం కానీ బాగుంది. ఇదైతే మనకి కాయిన్స్ లవర్స్ కి ఇది. చూడండి గైస్, ఎర్రగడ్డ మార్కెట్ కి అయితే వచ్చేసేయండి. బాబా ఏందో బిల్ల చూడండి, ఇయర్ది 1800 ఇయర్. చాలా బాగున్నాయి కాయిన్స్ అయితే.
మామ చూడండి చవక చవక మార్కెట్ చూడండి. ఇంట్లో కావాల్సిన సామాన్లన్నీ అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. వచ్చేయండి గైస్. ఒక్కటి మాత్రం నిజము, గ్యాడ్జెట్స్ మాత్రం నమ్ముకోరి, కాకపోతే నమ్ముకోకండి. కాకపోతే ఇవైతే తీసుకోవచ్చు, బాగా చవక ఉన్నాయి, తక్కువ ధరలో మనకైతే అవైలబుల్ గా ఉన్నాయి. ఎర్రగడ్డ అబ్బా కోడ్లు అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి మనకి. అమ్మ కోడి చూస్తుంటే నాకైతే ఆకలే గుర్తుకొస్తుంది. ఎండకైతే బాగా ఆకలి వచ్చేస్తుంది గైస్. ఇంకా మా మామకి అయితే ధూపు అవుతుందంట. ఎండలో తిరిగి తిరిగి కళ్ళు తిరిగి పడిపోయేటట్టున్నాం, కానీ ఈ మార్కెట్ మాత్రం ఎండ అయ్యేటట్లేదు. ఒక 2 కిలోమీటర్లు ఉంటా, ఒక 3 కిలోమీటర్లు అయితే ఉంటుందంట. చూడండి గైస్, మొత్తం ఎర్రగడ్డ మార్కెట్. ఇంకా లోపలికి పోయే కొద్ది వస్తూనే ఉంది, కానీ మాకు ఇక్కడ ఆకలి బాధ ఇక పెరుగుతూనే ఉంది మాకు కూడా. చూడండి వాచెస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడ ఎర్రగడ్డ మార్కెట్ లో. ఇదిగోండి బాయ్. ఓ గైస్, సో చాలా రకరకాలుగా ఉన్నాయి చూడండి గైస్. సో పిల్లలను మాత్రం ఇక్కడ తీసుకొస్తే మాత్రం ఇక్కడ నుంచి అయితే కదలరు. అన్ని వెరైటీస్ ఆఫ్ బర్డ్స్ అయితే ఉన్నాయి మనకి ఇక్కడ. పప్పీస్, అబ్బా బాబా ఎంత క్యూట్ ఉన్నాయి చూడండి. ఓ తెల్ల బొచ్చు కుక్క చాలా బాగుంది కదా. మామ ఎప్పటి నుంచి ఒక కోరిక ఉండేది నాకైతే, ఒక చిన్న పప్పిని పెంచుకోవాలని చెప్పేసి. అబ్బా ఇది చూస్తుంటే మాత్రం ఇంటికి పట్టుకోవాలనిపిస్తుంది చూడండి. సో ఇంకా పావురాలు అయితే, బర్డ్స్ అయితే చాలా. సో ఇంకా చూడండి గైస్, కలర్ఫుల్ బర్డ్స్. ఇదిగోండి చిన్న బుజ్జిముండ ఎంత వైట్గా ఉందో చూడండి. చూడండి వావ్, వెరైటీ వెరైటీ అయితే అవైలబుల్గా ఉన్నాయి మనకి. అమ్మా చూడండి గైస్, ఎర్రగడ్డ మార్కెట్ లా మనోడైతే బాగా గన్ అయితే బాగా గట్టి తిప్పేస్తున్నాడు. గబ్బర్ సింగ్ మూవీలో కూడా పవన్ కళ్యాణ్ తిప్పడేమో అట్లా తిప్పేస్తున్నాడు. సో చూడండి అగ్గిపుల్లతోనైతే ఇది గన్ అయితే ఉంది, చూస్తున్నట్టుంది. కామ్ అవుతుందని చెప్పేసి మా బ్రో అయితే వాటర్ తాగుతున్నాడు. సో ఇంత ఎండలో అయితే మనం ఎర్రగడ్డ మార్కెట్కి అయితే వచ్చినాం, కానీ మా దామ్ అయితే అవుతుంది బాగా. ఇంత తిరగాలంటే కూడా చాలా కష్టం ఈ ఎండలు అయితే. చూడండి గైస్ ఎంతమంది ఉన్నారు అసలు, సండే వస్తే చాలు. మా షూస్ చెప్పులు అయితే చూసుకోండి గైస్, చాలా తక్కువ రేట్ అయితే ఉన్నాయి. ఫిక్స్డ్ రేట్ అంట, 400 300. అబ్బా బాబా ఎర్రగడ్డ మార్కెట్కి అయితే వచ్చేసేయండి, చాలా తక్కువ అయితే ఉన్నాయి ప్రైజెస్ అయితే. చూడండి ఏమో మనకైతే షాపింగ్ మాల్లో కూడా ఇన్ని దొరుకుతాయో లేదో, కానీ ఇక్కడ మాత్రము వెరైటీ వెరైటీ షూజెస్ అయితే ఉన్నాయి. స్టైల్స్ కూడా బాగానే ఉన్నాయి, బట్ క్వాలిటీ అయితే మనకు తెలియదు. క్వాలిటీ అయితే మనకు తెలియదు. ఇగో ఇక్కడ ఒక బుడ్డోడు అయితే హాయ్ అని చెప్తుండు. 400 500 అంట షూస్. 500. ఓ సూపర్. 450.
ఇక్కడైతే చూసుకోండి, వాచ్లు అయితే ప్రైజెస్ అయితే చాలా తక్కువ, మంచి బ్రాండెడ్ అంట. మనకు తెలియదు అది ఏ బ్రాండ్, మరి బ్రాండ్ కాదో మళ్ళీ పైన అయితే పేరు మాత్రం బ్రాండ్ పేరు ఇస్తారు, కానీ మనకైతే తెలియదు లోపల ఏం బ్రాండ్ ఉంటాయో. చూడండి గైస్, మొత్తము అన్ని కలర్ఫుల్ వాచెస్ అయితే మనకి అవైలబుల్ గా ఉన్నాయి ఎర్రగడ్డ మార్కెట్ లో. 250 అంట బ్రాండెడ్ వాచెస్, 250 అంట. వేసుకోరు ఇక 250 అని అంటే అది ఎట్లా ఉంటుందో మీకే తెలుస్తుంది. ఇక చూసుకోండి గైస్, ఇన్ని వెరైటీస్ ఆఫ్ వాచెస్ అయితే మనకి అవైలబుల్ గా ఉన్నాయి ఎర్రగడ్డ మార్కెట్ లో. అయినా ఏ వాచ్ పెట్టుకుంటుంది గైస్ అదే టైం చూపిస్తుంది. చూడండి ఇక ఇంకా చాలా అయితే చాలా అవైలబుల్ గా ఉన్నాయి, బాక్సెస్ లో కూడా వస్తున్నాయి. ఇదిగోండి గైస్, చూడండి గైస్ ఎంత ఉన్నాయన్న వాచ్లు, డిఫరెంట్ ప్రైస్ అంట. బాక్సులలో ఒక రేట్ ఉంటుంది, కుల్ల తీసుకుంటే ఒక రేట్ ఉంటుంది. సో చూడండి గైస్ ఇంత అన్ని బ్రో అయితే సీరియస్ గా వాచ్ చేస్తున్నాడు, అది ఒరిజినల్ లా కాదా అని చెప్పేసి. రోలెక్స్ కూడా ఉందట కథది బ్రో, తీసుకో ఇక రోలెక్స్. రోలెక్స్ వాచ్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. చూడండి గైస్, లెదర్ బెల్ట్స్, ఎర్రగడ్డ మార్కెట్. ఈ కొనుడేమో కానీ ఎండకే తిరిగి సచ్చేటట్టున్నావు, తిరిగి ఇక సండే వస్తే ఇలాంటి ఒక మార్కెట్ రావాలా, ఇంట్లో ఉన్న సామాన్లు ఏ ఉన్నాయో అవన్నీ తీసేసుకోవాలా, వచ్చేసాలా, దుమ్ము దులిపేయాలి. అమ్మ లేడీస్కి అయితే ఇది ఒక మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. ఎందుకనంటే పిల్లలను మాత్రం తీసుకురాకూరు, ఎందుకంటే ఇక్కడైతే జనాలు కుప్పలుగా ఉన్నారు. ఇక సండే వస్తే చాలకి ఇదే అది కొని ఇది కొని అని అనుకుంటే చంపుతారు పిల్లలు వస్తే మాత్రం. అట్లున్నాయి ఈడైతే. చూడండి బొమ్మలు పిల్లలకి ఏదైనా ఉందా అంట, బొమ్మలు 100 రూపాయ అని అంటున్నాడు అయ్యా. మంచి ఎండలో నిల్చొని మాత్రం 100 రూపాయ అంటున్నాడు. చూడండి గైస్ ఎన్ని వెరైటీస్ అయితే ఉన్నాయి. వచ్చేయండి గైస్, ఎర్రగడ్డ మార్కెట్కి అయితే వచ్చేసేది. బ్రాండ్ అని అంటారు కానీ ఆ బ్రాండ్కి ఒక వేరే పేరు అయితే ఉంటుంది. గైస్ ఎర్రగడ్డ మార్కెట్ లో అయితే మనకి బట్టల షాపులు అయితే చూడండి ఒకసారి, చాలా తక్కువ ధరలకే వెరైటీ షర్ట్స్ అయితే ఉన్నాయి, మంచి స్టైల్స్ అయితే ఉన్నాయి. కానీ బట్ట అయితే మనం అయితే చెప్పలేము గ్యారంటీ. సో ఇక్కడ చూడండి గైస్, షర్ట్ అయితే వెరైటీగా ఉంది. ఇది వేసుకుంటే మా అమ్మ అయితే చంపేస్తుంది, ఏడే చింపుకొని వచ్చినావు అని అంటది. చూడండి అన్ని షర్ట్లు ఉన్నాయి. సో సండే ఒక్క రోజే ఈ మార్కెట్ అనేది ఉంటుందంట గైస్. చూడండి మొత్తం ఎంత మంది ఉన్నారో చూడండి, అసలు మామూలుగా లేరు. ఒక చిన్నపిల్లలని తీసుకొస్తే మాత్రం తప్పిపోతారు. సో జాగ్రత్తగా ఉండాలి మార్కెట్ లో అయితే. సో ఇక్కడైతే కొద్దిగా స్కామ్స్ కూడా అవుతాయి. అయితే మంచి మళ్ళీ ఏదో వాచ్లు అయితే చూస్తున్నాడు, అది బ్రాండా కాదా అని చెప్పేసి చూస్తున్నాడు. చూసుకోరు ఇక్కడైతే మంచి బాక్సులు అయితే పెట్టండి అన్న, మంచి బ్రాండెడ్ వాచ్ అంట, 5 years గ్యారంటీ అంట. చూడండి గైస్ ఛాలెంజ్ కూడా ఇస్తున్నాడు అన్న. లేదని అంటే వాపస్ కూడా ఇస్తాడంట. ఇంకేంది గైస్, వచ్చేసారు ఎర్రగడ్డ మార్కెట్ కి. చూడండి ఎంత బాగున్నాయో, ఒక సూట్ కేసులో అయితే పెట్టిండు అన్న.
బాగా అలసిపోయి మాత్రం మేమైతే ఇక్కడ జ్యూస్ అయితే తాగడానికి వచ్చినాము. సో ఎర్రగడ్డ మార్కెట్ అయితే ఇంకా పోతున్నా కొద్ది వస్తూనే ఉంది గాయ. సో బాగా దామ్ అవుతుంది. అమ్మ ఇడైతే చూసుకోరి. సో ఇయర్ బడ్స్ అయితే అమ్ముతున్నారు. సో ఇయర్ బడ్స్ అయితే అమ్ముతున్నారు. అవన్నీ డమ్మీ ఉంటాయి, కొనుక్కురి. కొన్నారంటే బుక్ అయిపోతారు. ఈ రోజు అయితే ఎర్రగడ్డ మార్కెట్ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాము. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.